మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందరూ కూడా రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. బిగ్గర స్వరముతో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. 2025వ సంవత్సరంలో మీ అందరికీ కూడా గ్రామములో ఉన్న వారికి, సంఘములో ఉన్న వారికి, స్నేహితులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు, సంఘ బిడ్డలకు అందరికీ కూడా మీకు నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. అందరూ చెప్పాలి గట్టిగా ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని మనమందరం కలిసి దేవ వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ వాక్యం చదవటానికి ముందుగా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. గత రాత్రి అద్భుతమైనటువంటి నూతన సంవత్సరం యొక్క ఎదుర్కోలు జరిగింది. దేవుడు మనందరికీ ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటిదో తెలుసా? సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. పరలోకములో నుండి దేవుడు మనలను ఆశీర్వదిస్తున్నాడు అనేటువంటి ప్రవచన వాక్కును కీర్తన గ్రంథము నుండి 128 నుండి 5వ వచనం ప్రకారముగా దేవుడు ఆ వచనాన్ని, ఆ మాటను నా జీవితములో సంపూర్ణంగా నెరవేర్చును గాక. నమ్మిన వారు రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ వాక్యాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. సమయాన్ని వ్యర్థము చేయకుండా శ్రద్ధగా వినడానికి ప్రయత్నిద్దాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనం ఒకటి తీసుకోనండి. రెండవదిగా హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. ఈ రెండు వచనాలు కూడా తీసుకొని మీరు పెట్టుకోండి దయచేసి. మొదట మనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండంలో నుండి వాక్యాన్ని చదువుదాం. అది నీ దేవుడైన యెహోవా, అది నీ దేవుడైన యెహోవా, లక్ష్యపెట్టు దేశమా, లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా, కన్నులు సంవత్సరాది, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. హబక్కూకు గ్రంథం దైవ వాక్యం చదువుదాం. 3వ అధ్యాయం దయచేసి తీసి చదవండి. 2వ వచనాన్ని చదువుదాం. ఈ రెండు లేఖన భాగాలను మనం చదువుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన వార్తను విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క 2025 సంవత్సరములో దేవుని యొక్క వాక్యమును వినడానికి దైవ మందిరములోనికి వచ్చినటువంటి మిమ్మలను ప్రభు పేరిట ఆశీర్వదించాలని నేను ఆశపడుతున్నాను. దైవజనుడిగా దేవుని ఆశీర్వాదము నీకు ఉండాలని, నీకు అనుగ్రహించబడాలని దైవజనుడిగా నేను ప్రార్థనా పూర్వకంగా ఆశీర్వదిస్తా ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో 2 వచ్చిన భాగాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనకు అక్కడ కనబడతా ఉన్నాయి. మొదటి విషయం అక్కడ కనిపిస్తే, దేవుని కన్నులు సంవత్సరమును మొదలుకొని సంవత్సరాంతము వరకు కూడా ఎల్లప్పుడూ నీ మీద ఉంటాయి అని వాక్యం చెప్తుంది. రెండవదిగా, సంవత్సరములో జరుగుచుండగా ప్రభువా నీ కార్యములు నూతన పరచుము, ప్రభువా నీ కార్యములు నూతన పరచుము అనేటువంటి మాట కూడా మనం అక్కడ చదువుతున్నాం. ప్రియులారా,
ఈ 2024 సంవత్సరంలో నీవు ఆ సంవత్సరం అంతా కూడా దేవుడు నిన్ను కాపాడాడు, నిన్ను రక్షించాడు, నిన్ను బాగు చేశాడు. అనారోగ్యంతో ఉంటే ఆరోగ్యం ఇచ్చాడు, వ్యాధితో ఉంటే నిన్ను స్వస్థపరిచాడు, నీ శోధనతో బాధతో కష్టములో ఉంటే ప్రభు నిన్ను విడిపించాడు. ఎన్నో సమస్యల గుండా నువ్వు ప్రయాణం చేసినా ప్రభు ప్రతి సమస్య నుండి ప్రతి శోధన నుండి నిన్ను తప్పించి మరొక సంవత్సరాన్ని దేవుడు నీకు దయాకిరీటముగా ధరింపజేశాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరములో నీవు కొన్ని విషయాలను నేర్చుకోవాలి. అంతేకాకుండా కొన్ని తీర్మానాలు కూడా నీవు తీసుకునవలసిన వారివై ఉన్నావు. చూడండి, బైబిల్లో మీరు గమనిస్తే మోషే ఇశ్రాయేలు ప్రజలకు 10 ఆజ్ఞలను ఆయన దేవుని దగ్గర నుండి తీసుకొచ్చి వారికి చెప్పాడు. అయితే ఈ రోజున అది 10 ఆజ్ఞలు అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్తే, ఈ నూతన సంవత్సరంలో నీవు ఒక 10 విషయాలు ఈ రోజున నీవు జాగ్రత్తగా పరిశీలించి దానిని మీరు అంటుకట్టుకొని నడుచుకోవాలని దేవుని సేవకుడిగా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఒక 10 విషయాలు ఈ నూతన సంవత్సరంలో నీవు జీవిస్తున్నటువంటి ఈ కాలం అంతా కూడా, ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు నీకు తోడుగా ఉండాలి, దేవుడు నీకు సహాయం చేయాలి, దేవుడు నిన్ను ఆదరించాలి, దేవుడు నిన్ను దీవించాలి, దేవుని కొరకు నువ్వు బ్రతకాలి అని అంటే ఈ 10 విషయాలు ఒక విశ్వాసిగా, ఒక సంఘములో ఉన్నటువంటి దేవుని ప్రజగా నీ హృదయంలో ఈ 10 విషయాలు నువ్వు దాచిపెట్టుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అందులో నుండి మొదటి విషయం చూడండి, బైబిల్ గ్రంథాన్ని తెరవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక మీరు 6వ అధ్యాయం 11వ వచనం మీరు మొదటిగా అక్కడ చదివితే, ఈ సంవత్సరములో నీవు తీసుకోవలసినటువంటి తీర్మానం, లేకపోతే నువ్వు పాటించవలసినటువంటి విధి, నువ్వు పాటించవలసినటువంటి నీవు వెంబడించవలసినటువంటి ఆజ్ఞ దేవుడు నీకు గుర్తు చేస్తున్నాడు. 6వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ వచనం. దయచేసి చదవగలిగిన వారు చదవడానికి ప్రయత్నం చేయండి. మీరు మందులు కాకుండా విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలెనని అపేక్షించుచున్నాను. అపోస్తలుడైన పౌలు ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. ఏమని? మీరు మందులు కాక విశ్వాసము చేత ఓర్పు చేత వాగ్దానములను మీరు స్వతంత్రించుకొనండి. మొదటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. దేవునికి ఇష్టము కాని వాటిని నీవు విడిచిపెట్టాలి. దేవునికి ఇష్టము కాని విషయాలను, దేవునికి అసహ్యము పుట్టించే విషయాలను నీవు దేవుని సన్నిధిలో ఈ సంవత్సరంలో నువ్వు గుర్తు చేసుకోకూడదు. వాటిని నువ్వు పోయిన సంవత్సరంలో ఒకవేళ చేసి ఉంటే దానిని నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి. భక్తుడైనటువంటి సొలొమోను ఏమంటాడో తెలుసా? 3వ అధ్యాయం 7వ వచనంలో మీరు చదివితే, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు చెడుతనమును విసర్జించి, అంటే చెడుతనం నీ మాట ద్వారా గాని, నీ క్రియ ద్వారా గాని, నీ నడక ద్వారా గాని, నీ పలుకు ద్వారా గాని, నీ ఆలోచన ద్వారా గాని, మరి ఏ విధము చేతనైనా సరే నీ వలన కలుగుతున్న ఆ చెడుతనము, నీ వలన కలుగుతున్న ఆ చెడు తలంపులు, చెడు ఉద్దేశాలను నువ్వేం చేయాలి? ఎవ్రీథింగ్, ప్రతివి కూడా నువ్వేం చేయాలి? వాటిని నీవు విడిచిపెట్టాలి. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. చెడుతనమును విసర్జించి, యోబు ఏం చేశాడు? చెడుతనమును విసర్జించాడు, కనుక పాపము చెయ్యలే. యేసు ప్రభు ఏం చేశాడు? చెడుతనమును విసర్జించాడు, పరిశుద్ధుడిగా జీవించాడు. ప్రియులారా గమనించాలి, నీలో ఒకవేళ, నాలో ఒకవేళ, మనలో ఒకవేళ, వింటున్న వారిలో ఒకవేళ చెడుతనం ఒకవేళ ఉంటే అది దేవునికి ఇష్టము కాని కార్యము అని నువ్వు
దానిని నీవు విడిచిపెట్టు. హల్లెలూయా. విడిచిపెట్టు. విడిచిపెట్టే. నీ చెడుతనం మనసులో ఉంచుకోకూడదు. పోయిన సంవత్సరం నువ్వు ఇలా చేసావు, నో, నువ్వు వదిలేయాలి. సమస్తమునకు తీర్పు తీర్చువాడు ఎవరు? చెప్పాలి? దేవుడు. నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు దేవుడు తీర్పు తీరుస్తాడు. నువ్వు ఆలోచించిన ప్రతి ఆలోచనకు తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చడం నీ పని కాదు. కాబట్టి నువ్వేం చేయాలి? దేవుని మీదనే దాన్ని వదిలేయాలి. స్తోత్రం. హల్లెలూయా. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. మీరు సామెతల గ్రంథంలో 3:7 చదివితే చక్కగా భక్తుడు రాశాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు చెడుతనాన్ని ఏం చేస్తారు? విడిచిపెడతారు. నీలో ఒకవేళ చెడుతనం ఉంటే వదిలేసి ఆ చెడుతనాన్ని ఎప్పుడు నువ్వు రిపీట్ చేయకు. డోంట్ రిపీట్ ఎవ్రీ టైం. దాన్ని ప్రతిసారి నువ్వు దాన్ని రిపీట్ చేయకు. దాన్ని నువ్వేం చేయాలి? వదిలేసేయాలి. మురిగిపోయిన కాలు ఏం చేస్తాం? కొట్టేస్తాం. మురిగిపోయిన మాటలు నీలో నుండి పడేసేయాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మొట్టమొదటికి దేవునికి ఇష్టము కానిది, దేవునికి ఇష్టము లేనివి నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి. అంటే దేవుడికి ఇష్టమైన వాటిని నీవు ధరించుకోవాలి. పౌలు చెప్తున్నటువంటి మాటలు ఏంటిదో తెలుసా? మీరు మందులుగా ఉండవద్దు, మీరు అవిశ్వాసులుగా ఉండవద్దు, మీరు అవిధేయులుగా ఉండవద్దు, దేవుని మాట చొప్పున మీరు నడవండి. ఇవన్నీ కూడా చెడుతనమును కలిగించేటివి. వాటిని నీవేం చేయాలి? విడిచిపెట్టాలి. స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా మీరు చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము మీరు 44వ వచనం. దయచేసి వాక్యాన్ని బైబిల్ అందరూ తీయాలి. మరలా చెప్తున్నాను, బైబిల్ అందరూ తీయాలి. ఓకే. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే 6వ అధ్యాయము 11-12 వచనం చదువుదాం. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. దేవునికి స్తోత్రం. రెండవ విషయం, ఈ సంవత్సరంలో నువ్వు ధరించుకోవలసిన రెండవ ఆజ్ఞ, రెండవ తీర్మానం ఏంటిదో తెలుసా? క్షమాపణ గుణం. యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అందరినీ క్షమించాడు. ఎంత ఘోర పాపినైనా ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఆయన క్షమించాడు. ప్రియులారా, యేసుని అంగీకరించిన మన జీవితంలో కూడా క్షమాపణ గుణం, క్షమాపణ మనస్సు, క్షమాపణ తలంపును మనము నిత్యము ధరించుకోవాలి. హల్లెలూయా. ప్రతిరోజు నువ్వు క్షమించాలి. ఎప్పుడెప్పుడు క్షమించాలి? ప్రతిరోజు క్షమించాలి. నీ భర్తను క్షమించాలి, నీ భార్యను క్షమించాలి, అంతేకాదు నీ పిల్లలను క్షమించాలి, నీ కుటుంబంలో ఉన్న నీ తల్లిదండ్రులను క్షమించాలి, నీ అత్తమామలను క్షమించాలి. క్షమాపణ. ఎందుకంటే యేసుని అంగీకరించావు, యేసుని కలిగి ఉన్నావు కనుక పొరపాట్లు అందరి ద్వారా జరుగుతాయి, తప్పుడు మాటలు అందరి ద్వారా జరుగుతాయి, తప్పుడు ఆలోచనలు అందరి ద్వారా వస్తాయి. కానీ క్షమించే మనస్సు నీవు కలిగి ఉండాలి. యేసు ప్రభుల వారు తన శిష్యులతో చెప్తున్నాడు, 43వ వచనం, నీ పొరుగు వారిని ప్రేమించి మీ శత్రువుని ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని చెప్పి ఏమంటాడంటే, నేను మీతో చెప్పునదేమనగా మీరు పరలోకమందున్న ఎందుకు నువ్వు క్షమించాలి? నువ్వు పరలోకమందున నీ తండ్రికి ఎవరివి? కుమారుడివి. ఆయన నిన్ను కుమారుడిగా చేశాడు. తనను అంగీకరించిన వారందరికీ దేవుడు కుమారులని పేరు పెట్టాడు. నీ కొరకే యోహాను సువార్త 14వ అధ్యాయం ప్రకారముగా ఆయన ముందుగా వెళ్ళి నీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. అంటే నా కుమారులు నా
నీవు నీ రుణములను క్షమించుమని దేవునికి ప్రార్థించినట్టుగా నీ పొరుగు వారి యొక్క నీ శత్రువులను కూడా క్షమించుమని నీవు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది, మీరు పరలోకమందున మీ తండ్రికి మీరు కుమారులై ఉన్నారు. నువ్వు కుమారుడు. హల్లెలూయా. కుమారుడికి దేవుడి దగ్గర సర్వ హక్కులు ఉంటాయండి. సర్వ హక్కులు ఉంటాయి. కొన్నిసార్లు నీవు హక్కులు కోల్పోతున్నావంటే దేవుడి దగ్గర ఉన్నటువంటి వారసత్వం నీవు కోల్పోతున్నావని అర్థం. దేవుడి దగ్గర ఉన్న వారసత్వం కోల్పోతున్నామని అర్థం. నిజమే ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. మనం కుమారులమైనాము కనుక మన శత్రువులను కూడా మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఎప్పుడు ప్రేమిస్తావు నీ శత్రువుని? నీ శత్రువుని ఎప్పుడు ప్రేమిస్తావు? నీ విరోధిని ఎప్పుడు ప్రేమిస్తావు? నేను ద్వేషించిన వాడిని ఎప్పుడు ప్రేమిస్తావు? ఆ వ్యక్తిని నీవు క్షమించినప్పుడు. ఆ వ్యక్తిని నీవు క్షమించినప్పుడు. హల్లెలూయా. ఆ వ్యక్తిని నీవు క్షమించినప్పుడు నీలో ప్రేమ పుడుతుంది. అప్పుడు నువ్వు ఆయన ఏం చేస్తావు? ప్రేమిస్తావు. ఇదిగో 2025 సంవత్సరంలో దేవుడు నీకు ఇస్తున్నటువంటి గొప్ప ఆజ్ఞ ఏంటిదో తెలుసా? నీవు క్షమాపణ గుణము కలిగి ఉండు. నీ తోటి విశ్వాసి తెలిసి తెలియక ఒకవేళ మాట అనవచ్చు. నువ్వేం చేయాలి తెలుసా? క్షమించాలి. నీ సేవకుడు నీ సేవకురాలు నేను ఒకవేళ మాట అనవచ్చు, నేను బెదిరించవచ్చు, నీకు బుద్ధి చెప్పవచ్చు, నేను ఖండించవచ్చు, నేను గాయపరచవచ్చు. నువ్వు క్షమించాలి. క్షమించాలి. నీవు ఇక్కడ క్షమిస్తే అక్కడ నీకు స్థానం ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడే క్షమించలేకపోతే అక్కడ మనకు స్థానము లేదు ప్రియులారా. ఎందుకు నువ్వు క్షమించాలో తెలుసా? ఆ యేసయ్య నీ కొరకు నిన్ను ఎన్నో విషయాల్లో క్షమించాలి. ఎన్నో విషయాల్లో క్షమించాలి కదా. ఎంత ఘోరమైనటువంటి స్థితిలో నీవు ఉన్నావో ఆ ఘోరమైన స్థితిని బట్టి దేవుడు నిన్ను ఏం చేశాడు? క్షమించాడండి. క్షమించాడు. నిజంగా ఒకసారి ఆలోచన చేద్దామండి. మన క్షమాపణ ఎలా ఉండాలో తెలుసండి? దేవుడికి మనం హృదయపూర్వకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క మాట అనగానే మనం ఏం చేస్తూ ఉంటాం? ఒక్క మాట పలకగానే, ఎవరో ఒక మాట మనకు ఫోన్లో అనగానే, ఎవరో ఒక మాట నేరుగా అనగానే మన హృదయం ఎంతో బాధపడుతుంది. అఫ్కోర్స్ అది కావచ్చు, కానీ క్షమించే హృదయముతో అన్ని మాయమైపోతాయి. హల్లెలూయా. క్షమించే హృదయముతో అన్ని తీరిపోతాయి. వారసత్వం వస్తుంది, అభిషేకం వస్తుంది, ఆనందం వస్తుంది, దీవెన వస్తుంది. హల్లెలూయా. మూడో విషయాన్ని మీరు గమనిస్తాం. చూడండి, తిమోతికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో చక్కని మాట ఉన్నది. నేను త్వరగా చెప్పి ముగించడానికి ప్రయత్నిస్తున్నాను. మీరు నాకు సహకరించాలి. ఎస్, 4వ అధ్యాయము 12వ వచనం. ఎస్. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. ఎవరెవరితో చెప్తున్నారు? ఎవరెవరితో చెప్తున్నారండి? అపోస్తలుడైన పౌలు గారు తన దగ్గరున్న ఆత్మీయ కుమారుడైన తిమోతితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నా ఆత్మీయ కుమారుడా, నీ యవ్వనమును బట్టి నీవు జాగ్రత్తగా ఉండుము. ఈ రోజుల్లో యవ్వన బిడ్డలు ఎంతమంది యవ్వనమును పాడు చేసుకుంటున్నారు తెలుసు కదా మీకు. డ్రగ్స్ కి, మారక ద్రవ్యాలకి, పాపమునకు, మద్యమునకు, వ్యభిచారమునకు, స్త్రీ వ్యామోహమునకు, పురుష వ్యామోహమునకు వారి యొక్క యవ్వన జీవితాన్ని వారు పాడు చేసుకుంటున్నారు. తిమోతికి పౌలు చెప్తున్నాడు, ఓ నా ప్రియ ఆత్మీయ కుమారుడా, నీ యవ్వనమును బట్టి ఎవ్వరూ కూడా నిన్ను తృణీకరించకుండా నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? నీ మాట. ఇంకేముందండి? నీ మాటలోను నీ ప్రవర్తన, నువ్వు ప్రవర్తించే ప్రవర్తన. కొంతమందికి ఆనందం అత్య అసలే ఆగరు, దుఃఖం అత్య కూడా అసలే ఆగరు.
నేను వాక్యాన్ని మాత్రమే చెప్తున్నాను. బలిపీఠం మీద ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో చెప్తున్నారు. తిమోతికి పౌలు అంటున్నాడు, నీవు మాటలోను ప్రవర్తనలోను ప్రేమ. మూడో ఆజ్ఞ ఏంటిదో తెలుసండి? నువ్వు ఒకరి పట్ల ఒకడు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నించాలి. ప్రేమ. తిమోతి, నీవున్న సంఘములో విశ్వాసులతో ప్రేమతో ఉండు. తిమోతి, నీవున్నటువంటి ప్రాంతంలో ప్రజలతో నీవు ప్రేమతో ఉండు. ప్రేమ కలిగి ఉండు. ప్రేమ కలిగి ఉండు. ఈ రోజులు అంటారు, ప్రేమిస్తే ప్రాణమైనా ఏంటి, ప్రేమిస్తే ప్రాణమైనా ఇస్తానని అంటారు కదండి. మీ అందరికి తెలుసు కదా. మరి నిజంగా యేసయ్య నిన్ను ప్రేమించాడు గనుక, ఆయన నిన్ను ప్రేమించాడు గనుక ఆయన ప్రాణం నీ కోసం ఇచ్చాడు. ఆయన ప్రాణాన్ని నీ కోసం ఇచ్చాడు. ఆయన ప్రేమ అపారమైంది. ఆయననే నీ కోసం ప్రాణం పెట్టినప్పుడు నీ ప్రాణం ఇచ్చేటప్పుడు నువ్వు ఎందుకు వెనకాడతావు? ప్రాణమును ప్రభు అడగలేదు, కానీ ప్రేమించుమని చెప్పాడు. ఆయన లోకంలో ఉన్నప్పుడు చెప్పిన మాట నిన్న వాళ్ళే నీ పొరుగు వారిని, పొరుగువారు అంటే ఎవరు? ఇంటి పక్కన వారు, ఇంటి చుట్టువారు, ఇంటి వెనకాల వారు, నేను ఆశ్రయించుకునేవారు, నేను ద్వేషించేవారు, నేను బాధపరిచేవారు, నేను గాయపరిచేవారు, ఏమంటే బీదలు, అంగహీనులు, దుఃఖములో ఉన్నవారు, వేదనతో ఉన్నవారు, వారిని నువ్వేం చేయాలి? హల్లెలూయా. వారిని నువ్వేం చేయాలి? ప్రేమించాలి. నీ పొరుగు వారు ఒక కులాన్ని బట్టి, ఒక ఇంటిని బట్టి, ఒక వంశాన్ని బట్టి దేవుడు ప్రేమించుమని చెప్పలే. దేవుడు అలా ప్రేమించుమని చెప్పలే. ఏమన్నాడు తెలుసండి? నీ పొరుగు వారిని, వారు ఎవరైనా కావచ్చు, ఏ మతానికైనా, ఏ వర్గానికైనా, ఏ భాషకైనా, ఏ వంశానికైనా, ఏ గోత్రానికైనా, ఏ రంగుకైనా కలిగి ఉండవచ్చు, కానీ నువ్వు వారిని ఏం చేయి? ప్రేమించు. మన మందిరానికి చాలా మంది వస్తూ ఉంటారు. మహారాష్ట్ర నుండి, ఛత్తీస్గఢ్ నుండి, మధ్యప్రదేశ్ నుండి వస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో మధ్యప్రదేశ్ నుండి ఒక సహోదరుడు ఫోన్ చేస్తా ఉన్నాడు. వారి కుటుంబము దూరం అయిపోయింది. ప్రేమ కరువైంది. భార్య భర్తలు దూరమై ఉండగా నేను ఫోన్ లో కౌన్సిలింగ్ ఇచ్చా. అమ్మగారు, నేను కౌన్సిలింగ్ ఇచ్చా. వారిద్దరిని ఒక చోట కూర్చోబెట్టి లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడాం. వారిద్దరిని సమాధానపరిచాం. వారితో ఒక మాట చెప్పాను, ప్రేమ కలిగి మీరు ఉండండి. హల్లెలూయా. యేసయ్య ఎంత ప్రేమమూర్తో ఆ విషయాన్ని చెప్పినప్పుడు వారిద్దరు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఏడ్చి దేవుడి దగ్గర క్షమాపణ వేడుకొని ఈ రోజున వారు కలిసి ఉన్నారు. హల్లెలూయా. విడాకులు తీసుకుందామని కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళిద్దరు. పోలీస్ ఆయన వచ్చి చూసి క్యా బాత్ అయ్యే అని అంటున్నాడు. మీరు కలిసి ఉన్నారు, ఇది సత్యం, ఇది సత్యం. ఆయన పేరు దినేష్. ఈరోజు కలిసి పిల్లలతో తన భార్య హ్యాపీగా వారి మధ్యప్రదేశ్ లో దేవుని ఆరాధనలో ఉన్నారు. ఆమేన్. అంటే ప్రేమ ఏం చేస్తుంది? అనేకమైన పాపములను కప్పుతుంది. చూడండి, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం చూడండి. వాక్యాన్ని చదవండి. వాక్యాన్ని నేను పూర్తిగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం త్వరగా చదవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ. 8వ వచనం. ప్రేమ శాశ్వత కాలమును. దేవునికి స్తోత్రం. దానికంటే మీరే చదువునా? మీరే చదువు. ఓకే. అన్నిటికీ తాలుకొను. 5వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, మత్సరపడదు. అంతేనా? ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వంత ప్రయోజనమును విచారించుకోదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకోలేదు. అంటే ఎప్పుడో చేసిన పనిని మనసులో దేవుడి ప్రేమ ఎంత మంచిది చూడండి. మన ప్రేమ ఉన్నది అంత గలీజ్ ప్రేమ. మన ప్రేమ ఎటువంటిదంటే గలీజ్.
లోకంలో సామెత పెడితే పెళ్లి, లేకపోతే కథం కరీగా. యేసయ్య ప్రేమ ఎలా ఉంది చూడండి. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. ప్రేమ అమర్యాదగా నడవదు. ప్రేమ ఏం చేస్తుంది? డంబంగా ప్రవర్తించదు. ప్రేమ దయ చూపిస్తుంది. ప్రేమ ఉప్పొంగదు. ప్రేమ సొంత ప్రయోజనమును కోరుకోదు. కొంతమంది ఉంటారు ప్రేమించే వాళ్ళు సొంతం కోసం, సొంతం వారి ప్రేమ ఏం చేస్తున్నాడు? సొంత ప్రయోజనమును కోరుకోదు. అంటే ప్రేమ ఇతరులకు పంచి పెడుతుంది. వాక్యం నీకు అర్థం కాకపోతే శ్రద్ధగా విను, శ్రద్ధగా విను. దేవుని ప్రేమను నీవు ఇతరులకు పంచు. డంబంగా ప్రవర్తించదట. మత్సరం ఉండదట దేవుని ప్రేమలో. ఇంకేం చేస్తుందట? ప్రేమ అన్నిటినీ ఏం చేస్తుందట? ఓర్చుకుంటుందట. ఇంకేముంటుంది? 8వ వచనంలో ప్రేమ శాశ్వత కాలము ఉంటుంది. 14వ అధ్యాయం 1వ వచనం అంటాడు పౌలు కొరింథీ సంఘానికి, ఓ సంఘమా, ప్రేమ కలిగి ఉండుటకు నీవు ప్రయాసపడు. అంటే ప్రేమ లేదు సంఘములో. ఏమున్నది? ప్రేమ లేదు, కానీ మిగతా అన్ని ఉన్నాయి. కానీ ప్రేమ లేదు. అందుకే ఈ రోజున ఈ నూతన సంవత్సరంలో తోటి విశ్వాసి పట్ల, తోటి సహోదరుడి పట్ల, సహోదరి పట్ల, గ్రామంలో పరిచర్య చేస్తున్న నీవు, గ్రామంలో విశ్వాసిగా చలామణి అవుతున్నటువంటి నీవు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు. వారిని ప్రేమించు. నేను ద్వేషించిన వారిని, నేను అసహించుకున్న వారిని, నేను ఇబ్బంది పెట్టిన వారిని, నీకు బాధపరిచిన వారిని ప్రేమించు. ప్రేమ కలిగి ఉండు. ఏమండి, మన సంఘంలో ఒక గుడ్డోడు ఉన్నాడు అనుకో, మీరేం చేస్తారు చెప్పండి? అని ఎప్పుడు నువ్వు గుడ్డోడా అని అంటావా? ఏం చేయాలి? ఆయన్ని ప్రేమించాలి. ఆయన కన్నులు కనబడకపోయినా ఆ గుడ్డివాడు నా కోసం ప్రార్థన చేస్తాడని నువ్వేం చేయాలి? ప్రేమించాలి. అది ప్రేమ. అది ప్రేమ. గుడ్డితనాన్ని బట్టి హింసించేదానికంటే గుడ్డితనమును గుర్తించి ప్రేమించడం ఎంతో మంచిది. ఈ రోజున సేవకుడిగా ఈ నూతన సంవత్సరం మొట్టమొదటి దినమున ఇది స్ట్రాంగ్ మాట నీకు చెప్తున్నాను. నువ్వు ప్రేమించు, నువ్వు ప్రేమించబడతావు. ప్రేమించు, నువ్వు ప్రేమించబడతావు. నువ్వు ద్వేషిస్తే నిన్ను ద్వేషిస్తా. నువ్వు అసహించుకుంటే నిన్ను అసహించుకుంటా. నువ్వు దూరం చేసుకుంటే నీకు దూరం అవుతాడు. నువ్వు దగ్గరైతే నీకు దగ్గరైతాడు. హల్లెలూయా. దేవుని వాక్యంలోకి వెళ్దాం. 4వ విషయాన్ని గుర్తు చేస్తాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి. దేవుని వాక్యాన్ని త్వరగా ముగించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. దేవుని వాక్యం ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానము సమాధానమును అక్షరములు మింగద్దు. ఓకే, అందరితో చదువునన్నా. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అబ్బా, దేవుని పిల్లలారా, ఈ 2025 సంవత్సరంలో దేవుడు నీకు 4వ ఆజ్ఞ, 4వ ఆజ్ఞ, 4వ ఆజ్ఞ, 4వ మాట, 4వ వాక్కు ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు నీవు ప్రయత్నం చేయి.
సంగమా, నువ్వు అందరితో సమాధానంతో ఉండు. అందరితో సమాధానం. ఇంట్లో ఉన్నావో లేదో నాకు తెలియదు, బయట ప్రపంచంలో ఉన్నావో లేదో నాకు తెలియదు, కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు బైబిల్ చెప్తున్నది, దేవుని మందిరానికి వచ్చినప్పుడట నీవు ప్రార్థన చేసినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 24-25 వచనాల్లో చదివితే అందరితో నీవు సమాధానము కలిగి ఉండు. అందరితో సమాధానము కలిగి ఉండు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక వచనం ఇలాగుంది, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అవుతారు. నువ్వు దేవుని కుమారుడు అనే గుర్తేంటి తెలుసా? అందరితో సమాధానం. కక్ష ఉంచుకోవద్దు లోపల. 2024లో అక్క ఇట్లా చేసింది, అన్న ఇట్లా చేసిండు, నువ్వు ఇట్లా అన్నావు గట్లన్నావు. నో 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 నో. ఇట్ ఇస్ లిమిట్ దట్ వన్. దాన్ని నువ్వేం చేయాలి? వదిలే, విడిచిపెట్టే. ఇప్పుడేం చేస్తారు? సమాధాన పడని. నన్ను నీవు క్షమించు, నేను నిన్ను క్షమిస్తాను. నాతో నీవు సమాధానంగా ఉండు, నేను నీతో సమాధానంగా ఉంటా. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులుగా పిలువబడతారు, అనుగ్రహింపబడతారు. అందరితో సమాధానంగా ఉండటానికి, పరిశుద్ధంగా ఉండటానికి నువ్వేం చేయాలి? ప్రయత్నం చేయాలి. చాలా మంది అనుకుంటారు, నేను అందరితో సమాధానంగా ఉన్నాను కానీ, నేను అందరితో సమాధానంగా ఉన్నాను కానీ వాళ్ళే నాతో లేరు. వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళు, క్షమాపణ అడుగు. నేనేం తప్పు చేశాను, నేనేం మాట అన్నాను, నువ్వేం మాట అనకపోయినా పర్లేదు, నువ్వు క్షమించమని అడుగు. నీ ముత్యాలు ఏం రాలిపోవు, నీ బంగారు గిడ్డమేమి కింద పడిపోదు. కొందరికి ఇలాంటి అలవాటు, అందరూ నా దగ్గరికే రావాలి, నేను ఎవరి దగ్గరికి పోను. బుద్ధి లేనితనం కదా, బుద్ధిహీనత. వాక్యం ఏమంటుందో తెలుసా? నీవందరితో సమాధానం కలిగి ఉండటానికి నీవు ప్రయత్నం చేయి. ప్రయత్నం చేయి. మాట ద్వారా సమాధానపడు, చేతిలో చేతిచ్చి సమాధానపడు, కౌగిలించుకొని సమాధానపడు, మంచి విశ్వాసముతో సమాధానపడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదెన్నో విషయం. 4వ విషయం. 5వ విషయం చూద్దాం. దేవునికి స్తోత్రం. 5వ విషయం గుర్తు చేస్తాను. బైబిల్లో ఎస్తేరు ఉన్నది, బైబిల్లో నెహెమ్యా ఉన్నాడు, బైబిల్లో దానియేలు ఉన్నాడు, బైబిల్లో షద్రకు మేషకు అబేద్నెగోలు ఉన్నాడు, బైబిల్లో యోబు ఉన్నాడు, బైబిల్లో అబ్రహాం ఉన్నాడు, బైబిల్లో మరి కొంతమంది భక్తులు ఉన్నారు. వీరందరికీ దేవుడు ఒక బాధ్యతను ఇచ్చాడు. అబ్రహాముకి ఏం బాధ్యత ఇచ్చాడు? నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళన్నాడు. ఆయన వెళ్ళాడు, బాధ్యతను నెరవేర్చాడు. బాధ్యతను ఏం చేశాడండి? నెరవేర్చాడు. యాకోబుకు ఒక బాధ్యతను ఇచ్చాడు. నీవు తిరిగి నీ ఇంటికి వెళ్ళు అన్నాడు, నీ అన్న దగ్గరికి వెళ్ళమన్నాడు, నీ కుటుంబీకులతో కలువమన్నాడు. తన బాధ్యతను తన తండ్రి ఏం చేశాడు? నెరవేర్చాడు. తను నెరవేర్చుకున్నాడు. బాధ్యత. 5వ విషయం ఏంటో తెలుసా? బాధ్యత కలిగి నీ ఉండటం. నెహెమ్యా యెరూషలేము మందిరం యొక్క ప్రాకారములు దాని గుమ్మములు కాలిపోయి ఆ గోడలు కూలిపోయినప్పుడు బాధ్యత కలిగి వెళ్ళి ఆ మందిరం యొక్క నిర్మాణం యొక్క పనిని చేశాడు. ఎస్తేరు బాగా గమనించాలి. ఎస్తేరు, బైబిల్లో ఉన్న ఎస్తేరు తన ప్రజలను రక్షించుకొనుటకు తన ప్రజలందరి చేత ఉపవాసం ఉంచి ప్రార్థన చేసి తన ప్రజలను రక్షించుకొనుటకు బాధ్యత కలిగి రాజు దగ్గరికి వెళ్ళి రాజుతో పని చేయించింది. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దానియేలు బాధ్యత మర్చిపోయాడా? ఎస్తేరు బాధ్యత మర్చిపోయిందా? అబ్రహాం బాధ్యత మర్చిపోయాడా? ఇస్సాకు బాధ్యత మర్చిపోయాడా? యాకోబు బాధ్యత మర్చిపోయాడా? మరి నీ మీద ఉంచిన బాధ్యత, సేవకుడు నీ మీద ఉంచిన బాధ్యత, దేవుడు నీ మీద ఉంచిన బాధ్యత నువ్వెందుకు మర్చిపోతున్నావు? నువ్వు బాధ్యత కలిగి ఉండు. నీ కుటుంబం పట్ల బాధ్యత ఉండాలి,
నీ పిల్లల పట్ల బాధ్యత ఉండాలి, నీ పని పట్ల బాధ్యత ఉండాలి, నీ వ్యాపారం పట్ల బాధ్యత ఉండాలి, నీకున్న సమస్తం పట్ల బాధ్యత ఉండటమే కాకుండా ముందు నీవు దేవుని పని పట్ల, దేవుని మందిరము పట్ల, దేవుని సన్నిధి పట్ల బాధ్యత కలిగి, బాధ్యత అంటే ఏందో తెలుసా? బాధ్యత అంటే ఏందో తెలుసా? బాబు ఈ యొక్క కేక్ తీసుకెళ్ళి అందరికి పంచు అని అంటే దీన్ని ఏం చేయాలా? ఆ బాబు దీని అందరికి ఏం చేయాలి? కట్ చేసి అందరికి సమానంగా వచ్చేటట్టు దాన్ని ఏం చేయాలి? అది బాధ్యత. నువ్వు ఎవరికైనా చెప్పుకో, నేను ముట్ట, నేను ముడితే నన్ను అందరూ అంటారు, నేను తీస్తే, నేను కోస్తే నాకు ఎక్కువ వచ్చిందంట తక్కువ. అది కాదు. ఇవన్నీ మాటలు తెలుసా? అపవాది మాటలు, ఇవన్నీ సాతాను మాటలు. నీ బాధ్యతను నీవేం చేయాలి? నిర్వర్తించాలి. దట్స్ ఆల్. వాళ్ళు ఏమనుకుంటారా, ఏం చేస్తారా అది నీకు అవసరము లేదు. దానికి తీర్పు తీర్చవలసిన వ్యక్తి ఎవరో తెలుసా? దేవుడు. ఆ మాటలు వింటున్న వారు ఎవరో తెలుసా? దేవుడు. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయి? సంతోషంతో స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. బాధ్యత కలిగి, 5వ విషయం, ఈ సంవత్సరంలో నువ్వు బాధ్యత కలిగి ఉండు. దేవుని పని పట్ల బాధ్యత, దేవుని మాట పట్ల బాధ్యత, దేవుని కార్యాల పట్ల బాధ్యత. 6వ విషయం చూద్దాం, వాక్యం చూద్దాం. నేను పూర్తిగా వాక్యాన్ని చెప్తాను. ఓకే, పూర్తిగా వాక్యాన్ని చెప్తాను. కీర్తన గ్రంథం ఒకసారి చూడండి. 34వ కీర్తన 12వ వచనం నుండి మనం చదువుదాం. 34వ కీర్తన 12వ వచనం. త్వరగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. బ్రతుకు గోరు వాడెవడైనా ఉన్నాడా? లైవ్ లో స్వరం వస్తుందా? ఓకే. బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు. 34వ కీర్తన అంతేనా? 12వ వచనం. ఓకే. మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా. బ్రతకాలని ఆశ కలిగిన వారెవరైనా ఉన్నారా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? నేను చాలా రోజులు బ్రతకాలి, చాలా సంవత్సరాలు బ్రతకాలి. ఈ సంవత్సరం చూశాను, మళ్ళా సంవత్సరం కూడా చూడాలి. అది చూడాలంటే ఇది చేయాలి అక్క అనా, అది చేయాలంటే, అది చూడాలంటే ఇది చేయాలి. ఏం చేయాలి? మేలు నొందుచు. అంతేనా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? అవును, నేను ఉన్నానంటాం. నెక్స్ట్ ఏమంటారు తెలుసా దేవుడు? చెడుతనం ఉన్నదా అక్కడ? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైనటువంటి మాటలు పలకకుండా నీ పెదవులను కాల్చుకో. ఏం చేయాలంట? ఏం చేయాలి? కపటమైన మాటలు, చెడు మాటలు నీ నోటి నుండి పలకకుండా నీ పెదవులకు కాపు పెట్టుకో అని అంటున్నాడు దేవుడు. ఇంకా కింద ఒక మాట ఉంటుంది, కీడు చేయడం అని. ఇది కీడు చేయటం అని మేలు చేయు. సంగమా, స్నేహితులారా, విశ్వాసులారా, సంఘ పెద్దలారా, విశ్వాసులారా, దైవభక్తులారా, నా మాటలు వింటున్నటువంటి సోదరి మనులారా, కీడు చేయుట నీవు మాని. ఏం మానాలా? కీడు చేయడం మానాలా? ఏమో నా మాటలు మాత్రం బాగా గట్టిగా బల్లెం బట్టి గుచ్చినట్టే ఉన్నట్టు అనిపిస్తుంది. నాకే గుచ్చుతున్నాయి ఫస్ట్. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. నన్ను గడుపుకుంటేనే దేవుడు మాటలు నిన్ను గడుపుతాయి. ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. కీడు చేయటం మానివేయాలి. కీడు మాటలు మానేయాలి, కీడు చేయటం మానేయాలి. కీడు అంటే అర్థం ఎందుకు తెలుసా? కీడు అంటే అర్థం, ఎక్కడున్నాడు శివ? శివ ఇట్రా, బిడ్డ ఇట్రా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ, దేవునికి మహిమ కలుగును. ఇక్కడ నిలబడు, ఫాస్ట్గా రావాలి. ఏంది నువ్వు కుర్రోడివి? దేవునికి స్తోత్రం. అయ్యా రమ్మంటున్నాడు అంటే పరిగెత్తుకుంటూ రావాలి. ఆడికెళ్ళి ఉట్టుకుంటూ రావాలి. ఎవరైనా అడ్డం వస్తే కూడా వాళ్ళని ఏం చేయాలా? పక్కన పెట్టేసి వచ్చేసేయాలి. పడగొట్టద్దు.
దేవునికి స్తోత్రం. పడగొడితే మంచోడు అన్నారు, నేను చెడ్డోడు అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు శివ ఉన్నాడు. శివకు నేను మేలు చేయాలి, నేను కీడు చేయకూడదు కదా. కీడు అంటే ఏంటిది? చెడ్డ పని చేయడం. వాళ్ళందరూ నచ్చి కూర్చోమని. చెడ్డ పని చేయడం. సోదరుడా సోదరి, నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నీ తోటి విశ్వాసికి నువ్వు మేలే చెయ్యాలి. నువ్వు మేలే చెయ్యాలి. మేలంటే ఏం చెయ్యాలి? మేలంటే ఏం చెయ్యాలి? ఈయన బాధలో ఉంటే ఓదార్చాలి, దుఃఖంలో ఉంటే ఓదార్చాలి, సమస్యలో ఉంటే, ఇబ్బందిలో ఉంటే, ఇరుకులో ఉంటే, శోధనలో ఉంటే ఈ బిడ్డను ఏం చేయాలి? ధైర్యపరచాలి. ఇది సమస్య వస్తే, అరే నీకు మంచిగా వచ్చిందిరా, అట్లనే రావాలరా అని అన్నాం అనుకో, అది కీడు. కీడు చేయటం నువ్వేం చేయాలి? మానేయాలి. ఈ సంవత్సరం నువ్వు ఏ వ్యక్తికి కూడా నువ్వు కీడు చేయవు, ఏ వ్యక్తికి కూడా కీడు చేయవు. హల్లెలూయా. ఏ వ్యక్తికి కూడా నువ్వు కీడు చేయకు, నువ్వు మేలు చేయి. సాధ్యమైనంత మట్టుకు నువ్వు మేలు చేయడం నేర్చుకో. సాధ్యమైనంత మట్టుకు వారికి నువ్వు సాయం చేయడం నేర్చుకో. ఏ వ్యక్తిని కూడా నీకంటే తక్కువగా ఎన్నడూ కూడా ఎంచుకొనకూడదు. వీడికి ఏం తెలివి ఉన్నదని అన్నాం అనుకో, ఈయనకు తెలివి లేదని నేనంటే ఆయన ఏమనుకుంటాడు తెలుసు? నాకు తెలివి లేదని మా సార్కి ఏం తెలుసు, నా తెలివి నాకే తెలుసు అని అంటాడు కదా. అందుకే ఏ వ్యక్తిని కూడా నువ్వు తక్కువగా ఎంచవద్దు. 5వ మాట, 6వ మాట, కీడు చేయటం మానేయి. ఈ సంవత్సరంలో మానేయి. ఈ సంవత్సరం మేలు చేయటం ప్రారంభం చేయి. 10 జతలు ఉంటే 1 జత దానం చేయి. ఆహారం లేని వారికి ఆహారం పెట్టు, వస్త్రం లేని వారికి వస్త్రం ఇయ్యి, నీడ లేని వారికి నీడ ఇయ్యు. లబలబలబలబ మాట్లాడకు, తక్కువ మాట్లాడు, ఎక్కువ పని చేయి, ఎక్కువ ప్రార్థన చేయి, తక్కువ ప్రజలతో మాట్లాడు, ఎక్కువ దేవునితో గడుపు, ఎక్కువ దేవుని సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొక మాట త్వరగా చదివి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం త్వరగా చదవండి. అక్కడ ఉంటుంది ఏమని తెలుసా అండి? ఆసక్తి కలిగి ఉండాలి. కొంచెం ఆసక్తి కలిగి ఉండాలి. చదవండి. మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తి 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 ఆసక్తి. సంగమా, నువ్వు దేవుని పని విషయంలో, దేవుని మందిర విషయంలో, దేవుని సంఘానికి ప్రజలను నడిపించే విషయంలో నీవు ఆసక్తి కలిగి ఉండాలి. చదువుకున్నటువంటి పిల్లలారా, చదువుతున్నటువంటి యవనస్తులారా, నీ చదువు పట్ల నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి. నా ఫ్రెండ్ కంటే నేను మంచిగా చదవాలి, నేను నా క్లాసులో ఫస్ట్ రావాలి, నేను నా మంచి ర్యాంకును సంపాదించుకోవాలి, నా చదువులో నేను ముందంజగా ఉండాలి, నా వ్యాపారంలో నేను ముందంజగా ఉండాలి, నా యొక్క ఉద్యోగంలో నేను మంచి పేరును సంపాదించుకొని ముందంజగా ఉండాలి. ఆసక్తి. సోమరి వాడికి పరిగెత్తమంటే పరిగెత్తుతాడా? లేదు. పరిగెత్తేవాడే ఆసక్తితోని పరిగెత్తుతాడు. దేనికోసం పరిగెత్తుతాడు? బహుమానం కోసం. రైట్, వింటున్నారు కదా నా మాటలు. 7వ మాట, ఆసక్తి కలిగి ఉండాలి. 8వ మాట చదువుదాం, త్వరగా చదువుదాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. దేవునికి స్తోత్రం. అక్కడ మనము మంచి సహవాసము కలిగి ఉండాలి. అక్కడ యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. త్వరగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఆయనతో సహవాసము చేసిన ఎడల సమాధానం కలుగును. ఎవరితో సహవాసం? దేవునితో నీవు సహవాసం చేయాలి. దేవునితో సహవాసం, మనుషులతో కాదు, దేవునితో సహవాసం. మన సహవాసం మంచి సహవాసమై ఉండాలి. దొంగ తనము చేసేటువంటి వ్యక్తితో మంచివాడు స్నేహితం చేస్తే ఏమవుతాడు? దొంగగా మారుతాడు కదండి. మంచి వ్యక్తి దొంగతో సహవాసం చేస్తే దొంగ అవుతాడు.
మరి దొంగ మంచివాడితో సావాసం చేస్తే మంచోడు కావాలి అంటే సావాసంలో ఉన్న మర్మం అదే. మన మనుషులము దేవుడితో సావాసం చేయాలా. దేవుడితో సావాసం చేయకుండా మనం వేరే దాంతో సావాసం చేస్తున్నాం. టీవీతో ఇంకా దేంతో చేస్తున్నాం. పిల్లలారా, బిడ్డలారా, నా మాటలు వింటున్నటువంటి నీవు చేసే సహవాసం దేవునిదై ఉండాలి. సహవాసం దేవునితో చేయి. చివరిగా నీవు నిర్లక్ష్యం చేయకు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేయకు. 9వ విషయం, నువ్వు నిర్లక్ష్యం చేయకు. దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయకు. 10వ విషయం, దేవునికి సమస్త విషయములో నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16, 17 వచనాలు చదివితే దేవుని వాక్యం అంటుంది, ప్రతి విషయములో నీవు కృతజ్ఞతాస్తుతులు నీవు దేవునికి చెల్లించాలి. మంచి జరిగిన చెడు జరిగిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. చివరికి ఒక మాట చెప్తాను, నువ్వు అందరితో ఐక్యత కలిగి ఉండాలి. అందరితో ఐక్యత. కీర్తన గ్రంథం 133వ కీర్తన 1వ వచనం, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మేలు, ఎంత మనోహరం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మొదటి విషయం ఏంటిది? దేవునికి ఇష్టం లేని వాటిని నువ్వేం చేయాలి? తీసేసుకోవాలి. రెండో విషయం, క్షమాపణ గుణాన్ని నీవు కలిగి ఉండాలి. మూడో విషయం, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయత్నం చేయి. నాలుగో విషయం, సమాధానముగా అందరితో ఉండు. ఐదో విషయం, బాధ్యత కలిగి ఉండు. ఆరో విషయం, కీడు చేయుట మానేయి. ఏడో విషయం, దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగి ఉండు. ఎనిమిదో విషయం, మంచి సహవాసం దేవునితో చేయడానికి ప్రయత్నించు. తొమ్మిదో విషయం, ఏ విషయంలో నువ్వు నిర్లక్ష్యం చేయవద్దు. 10వ విషయం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. 11వ విషయం, అందరితో ఐక్యత కలిగి నీవు ఉండు. ఇవి నీ ఉంటే ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు నిన్ను కాపాడతాడు. హల్లెలూయా. ఆ వాగ్దానం తీసుకుంటే దేవుడు కాపాడు అట్లా కాదులే, అంత సీన్ లేదులే. ఆ వాగ్దానం తీసుకుంటే నిన్ను కాపాడతాడు, కానీ వాగ్దానంతో పాటు ఇవన్నీ కూడా ఉండాలి. హల్లెలూయా. ఈ వాగ్దానంతో పాటు ఇవన్నీ కూడా ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? నిన్ను దీవిస్తాడు. చిన్న ప్రార్థన చేద్దాం, ముగించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగినటువంటి మా దేవుడా, నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచినందుకు నీకు వందనాలు. ఈ పరిశుద్ధ దేవాలయములో, నూతన మందిరములో నూతనమైనటువంటి మాట చేత మమ్మల్ని మీరు తృప్తిపరిచినందుకై నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవే సహాయం చేయండి. నీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మొదటిగా కేక్ కట్ చేద్దాం. తర్వాత యవనస్తులు, ఆదర్శ యూత్ పిల్లలందరూ కూడా ఇక్కడ ముందు వరుసలో నిలబడితే మరి కేక్ కటింగ్ చేద్దాం. ఆ తర్వాత సంఘం ద్వారా వచ్చినటువంటి కేక్ సంఘ పెద్దలు ముందు, మరి సంఘం తీసుకొచ్చారా లేకపోతే ఎవరైనా సమర్పించుకున్నారా? సంఘందేనా? ఓకే. సంఘస్థులందరూ కూడా నిలబడితే కేక్ కట్ చేస్తాం. కట్ చేసినటువంటి కేకు భోజనం చేసే సమయంలో అందరికి ఇవ్వబడుతుంది. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి అని మనం చేస్తున్నా. నేను ఇంకా బల్ల ఇవ్వలేదు, బల్ల ఉంటుంది, క్యాలెండర్ ఆవిష్కరణ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మొదట కేక్ కటింగ్ చేసి కేక్ కట్ చేసిన తర్వాత ఆ విషయాన్ని మనం ముందుకు కొనసాగిద్దాం. ఫస్ట్ యూత్ పిల్లల్ని అరేంజ్ చేయండి, తర్వాత సంఘ పెద్దలు. ఓకే. తర్వాత ఓకే. ఈ సమయంలో క్యాలెండర్ అవన్నీ సిద్ధపరచండి. సిద్ధపరిచే లోపల క్యాలెండర్ని ఆవిష్కరిద్దాం. దేవునికి స్తోత్రం. దైవజనురాలు పైకి రావాలి. అంతేకాకుండా
దేవునికి స్తోత్రం. క్యాలెండర్ను ఆవిష్కరించిన తర్వాత ప్రార్థనతో ఈ క్యాలెండర్ను ఆవిష్కరిద్దాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. రైట్, ఓకే. సంఘ పెద్దలు పైకి రండి. సంఘ పెద్దలు మాతో పాటు నిలబడండి. ఓకే, క్యాలెండర్ని ఆవిష్కరిద్దాం. ప్రార్థన చేద్దాం. అందరికి కూడా ప్రార్థన చేద్దాం. క్యాలెండర్ ఆవిష్కరించిన తర్వాత మీ అందరికి ఒక క్యాలెండర్ ఇవ్వబడుతుంది. ఒక ఫోటో దిగుతాం అందరం కలిసి. ఆ తర్వాత మళ్ళా మీరు దాన్ని తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించండి. ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సరం యొక్క క్యాలెండర్ ఆయన 2025 సంవత్సరంలో ఉంచబడినటువంటి ఈ క్యాలెండర్ను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని పేరిట దీన్ని మేము ఆవిష్కరిస్తుండగా నీ సన్నిధిని తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. దీన్ని చూసిన వారికి రక్షణ కలుగును గాక. దీన్ని చూసిన వారికి విశ్వాసం కలుగును గాక, నమ్మకం కలుగును గాక. గొప్ప కార్యములు జరిగినట్లుగా ప్రార్థన చేస్తున్నాం. నీ మందిరానికి అనేక ఆత్మలు ఈ సంఘానికి వచ్చుదురు గాక అని ప్రార్థిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు రండి, కుటుంబం రండి. అన్నకి అండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఈ నూతనమైనటువంటి క్యాలెండర్ను ఆవిష్కరిస్తున్నాం. అందరూ గట్టిగా చప్పట్లు కొడదామా? కంటిన్యూ అవుతుందా? ఓకే, కానివ్వండి. లైవ్ ఓకే, మరొకసారి చప్పట్లు కొడదామా? ఓకే 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 పట్టుకోండి పట్టుకోండి పట్టుకొని కొంచెం వెడల్పుగా ఓకే రైట్ ఓకే ఓకే చప్పట్లు కొడదామా అందరూ? థ్యాంక్ యూ. ఈ సమయంలో లైవ్ ఆపేస్తారా? ఓకే, ఈ సమయంలో కేక్ కటింగ్ చేద్దాం.